ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సమయం ఆసన్నమైంది. 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకున్న వారిద్దరిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది నాసా. ఇందులో భాగంగా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ ను ప్రయోగించింది. ఇవాళ వేకువజామున 4:30కి ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నెల 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది. అన్ని అనుకూలిస్తే ఈ నెల 20 తర్వాత వారిద్దరూ భూమికి చేరుకోనున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ISS కి వెళ్లిన వారిద్దరూ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. దీంతో వారి రాక కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మూడోసారి రోదిస్లోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో 3 రోజుల క్రితమే ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టంలో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. ఆ సమస్యను పరిష్కరించి ఇవాళ వారిని తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరి వెళ్లింది. దీంతో వ్యోమగాముల రాక కన్ఫర్మ్ అయింది. క్రూ 10 ద్వారా కొత్త బృందం ISS కు చేరుకోగానే స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండివర్ ద్వారా సునీతా, విల్మోర్లు భూమి మీదకు తిరిగి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ లో సునీత ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.